హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచతంత్ర స్టోరీస్. మార్చ్ 8 మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశపు మొట్టమొదటి గూఢచారి అయినటువంటి ఒక మహిళ, ఆమె గురించి ఒక అద్భుతమైన కథనం. దయచేసి పూర్తిగా వినండి, వీలైతే షేర్ కూడా చేయండి. మయన్మార్ రంగూన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పర్యటిస్తున్న రోజులవి. నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అంటూ ఆయన చేసినటువంటి ఆ సందేశం 16 ఏళ్ల ఒక అమ్మాయిని చాలా శక్తివంతంగా ప్రభావితం చేసింది. వెంటనే తన ఒంటిపై ఉన్నటువంటి నగలన్నింటినీ ధారాదత్తం చేసేసింది. ఈ విషయం తెలిసిన నేతాజీ తెల్లవారి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ తండ్రి ఒక బంగారు గనికి యజమాని. ఆ అమ్మాయి తెలియకుండా ఇచ్చింది అని చెప్పేసి నేతాజీ వెళ్ళారు. ఇది అనుకోకుండా భావోద్వేగానికి గురై నువ్వు ఇచ్చినట్టున్నావు అంటూ తిరిగి ఇచ్చేయబోతే ఆ అమ్మాయి సూటిగా నేతాజీ కళ్ళలోకి చూస్తూ చెప్పింది, నేతాజీ, ఇది నేను నా దేశం భారతదేశం కోసం ఇచ్చినటువంటి కానుకలు. వీటి ద్వారా నా దేశానికి స్వాతంత్ర్యం రావాలి. నాకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు అంటూ సూటిగా కళ్ళలోకి చెప్పింది ఆ అమ్మాయి. నేతాజీ తన యొక్క శక్తిని, తన యొక్క ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. నీకు ప్రత్యేకమైన పనిని ఇస్తాను అంటూ తనకు ఒక ప్రత్యేకమైన పనిని అప్పచెప్పాడు. అలా ఆ అమ్మాయి మొట్టమొదటి గూఢచారిగా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరు సరస్వతి రాజమణి. తన పేరును మణిగా మార్చాడు. అవును, అబ్బాయిగా తనను మార్చి బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలోకి స్పై గూఢచారిగా పంపించాడు. మణితో పాటు దుర్గా అనే అమ్మాయి కూడా అబ్బాయి వేషంలో ఉండి అక్కడ పనిచేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఐఎన్ఏపై దాడి చేయాలనుకున్నటువంటి కుట్రలన్నింటినీ సమాచారం సేకరించి ఐఎన్ఏకి అందించేవాళ్ళు. కానీ ఒకరోజు తనతో పాటు ఉన్న దుర్గా బ్రిటిష్ వాళ్ళకు దొరికిపోయింది. ఐఎన్ఏలో ఉన్నటువంటి సూత్రం ఏంటంటే, ఒకవేళ శత్రువుకు చిక్కితే తనను తాను చంపేసుకోవాలి. అయితే మణి దుర్గను కాపాడాలనుకుంది. ధైర్యం చేసి బ్రిటిష్ వాళ్ళ యొక్క టీలోనూ ఆహారంలోనూ మత్తుమందు కలిపేసి దుర్గను కాపాడింది. ఎత్తైన కంచెను దాటుతూ ఉంటే సూటిగా వచ్చి ఒక గుండు ఆమె పాదంలోకి చొచ్చుకెళ్ళింది. రక్తం ఓడుతున్నా కూడా ఆ కంచెను దాటి అడవిలోకి పరిగెత్తారు ఇద్దరు. 72 గంటల పాటు 3 రోజులు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నారు. వీళ్ళేమో ఒక పెద్ద చెట్టు మీద ఎక్కి అక్కడే కూర్చున్నారు. శరీరం అంతా విషం వ్యాపిస్తోంది. ఒళ్ళంతా జ్వరం, వణుకు, ఆకలి, దప్పిక, వీటన్నిటిని భరిస్తూ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ సమాచారాన్ని నేతాజీకి అప్పచెప్పి పడిపోయింది ఆ అమ్మాయి. నేతాజీ అప్పుడు అన్నాడు, నా దగ్గర ఇంత శక్తివంతమైనటువంటి అగ్నికణాలు ఉన్నాయా? మీ వల్ల ఖచ్చితంగా నేను స్వాతంత్ర్యాన్ని సంపాదిస్తాను అంటూ లేచి నిలబడి ఆ అమ్మాయికి సెల్యూట్ చేశాడు. జపాన్ మహారాజు ఇచ్చినటువంటి పిస్టల్ను తనకు బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు మణి అంది కదా, నాకు పిస్టల్ వద్దు, నా దేశానికి స్వాతంత్ర్యం కావాలి అంది. నేతాజీ తప్పకుండా తెస్తాను అన్నాడు. ఆ అమ్మాయి ఆ తర్వాత ఏమైంది? ఈ మధ్య చెన్నైలో ఆమె చాలా సాదాసీదా జీవనాన్ని గడుపుతూ 2018లో చనిపోయింది. 2004లో సునామీ వచ్చినప్పుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువులను దానం చేసేసింది తను. ఒక విలేకరు అడిగాడు, ఉన్న అన్ని వస్తువులు ఇచ్చేస్తున్నారు ఏంటి అని. ఆమె అందిగా చిన్నగా నవ్వుతూ, నా రక్తంలోనే ఉంది ఇవ్వడం అనేది, అయినా నా దేశానికి కదా నేను ఇస్తున్నాను అంది ఎంతో గర్వంగా. మరి ఆమె 2018లో చనిపోయినప్పుడు ఎలాంటి వార్తాపత్రికలు రాలేదు, టీవీలో రాలేదు, ఎక్కడా రాలేదు. తను వచ్చింది, దేశం కోసం సాయం చేసింది, ఎంతో గర్వంగా ఇదే మట్టిలో కలిసిపోయింది. ఇలాంటి వ్యక్తుల గురించి కదా మనం పిల్లలకు, సమాజానికి తెలియజేయాలి. ఆ మహిళా శక్తి, మొట్టమొదటి భారతదేశపు గూఢచారి అయినటువంటి సరస్వతి రాజమణికి సెల్యూట్ చేస్తూ ఇదండి ఈరోజు మహిళా దినోత్సవం కథానిక. నచ్చితే దయచేసి షేర్ చేయండి. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు.